మొన్న జరిగినటువంటి పోయిన సంవత్సరంలో సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో బుడమేరు ఏ రకంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిందో తెలుసు. వైఎస్ గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఎప్పుడూ కూడా బుడమేరు దాటి నగరంలో నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియక, ముందస్తుగా ఇంత వర్షం పడుతుందని అంచనా వేయలేక, ఒకవేళ తెలిసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ప్రజలకి అప్రమత్తం చేయడంలో ఫెయిల్యూర్ అయ్యి దాదాపుగా 1,00,000 మంది జనాలు 70-80 వేల గృహాలు అన్ని మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలో వచ్చి పెద్ద గొప్పలు చెప్పారు. మళ్ళీ సెప్టెంబర్ నెల వస్తుంది, మిషన్ బుడమేరు అని, బుడమేరుని ఆక్రమణలు తొలగిస్తామని, బుడమేరుని డీపెన్ చేస్తామని, బుడమేరుని విజయవాడ నగరంలో వెళ్ళేటటువంటిదంతా కూడా చివరి వరకు కూడా తీసుకెళ్తామని చెప్పారు. కానీ ఏం జరిగింది? ఒక చిన్న రిటైనింగ్ వాల్ కట్టి బుడమేరు కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తే సరే, లేకపోతే రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ బుడమేరుని కంప్లీట్ చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోసారి విజయవాడ మునిగే ప్రమాదం ఉందని అంటున్నారు స్థానిక కార్పొరేటర్ సత్యబాబు. బుడమేరు వరదతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆపరేషన్ బుడమేరు పూర్తి చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నగర చరిత్రలో సెప్టెంబర్ 1, 2024 ఒక చీకటి రోజు. ఈ బుడమేరు సంబంధించినటువంటి ముంపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వేలాది మందిని అతలాకుతలం చేసింది. వేలాది కోట్ల రూపాయలు ఆస్తి నష్టాన్ని చవిచూడడం జరిగింది. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు మాత్రం సహాయపడినటువంటి పరిస్థితి మాత్రం ఆనాడు నుంచి ఈనాటి వరకు బుడమేరు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలకి నష్టపరిహారాలు ఇప్పటికీ అందలేదు. చూస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రికి వెళ్ళి దరఖాస్తులు చేసుకున్నా గానీ అతిగతి లేని పరిస్థితి. మరోవైపు ఆపరేషన్ బుడమేరు అని చెప్పి హడావుడి కార్యక్రమం చేశారు తప్ప ఆపరేషన్ మాత్రం మొదలుకు పెట్టలేదు. ఆ బుడమేరు ఆధునీకరణ పనులు అని చెప్పి గత 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఆర్భాటం చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. మరలా ఇప్పుడు 30 కోట్లు కేటాయింపులు చేశామని చెప్పారు తప్ప ఎక్కడ వేసిన గొంగలు మాత్రం అక్కడే కనబడుతుంది. చిన్నపాటి వర్షం వస్తే ఆ బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ బడాబాబుల కబ్జాలకు గురైనటువంటి నేపథ్యంలో 3,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. జేసీబీలు పెట్టారు, హడావుడి చేశారు. మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు అయిపోయారు. ఇది ఈ రోజు ఆపరేషన్ బుడమేరు యొక్క నిజ స్వరూపం. నిజంగా మీకు పర్యావరణం పట్ల, విజయవాడ నగర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ బుడమేరు ఆధునీకరణ పనులని యుద్ధ ప్రాతిపదికన ఈ పాటికి పూర్తి చేయాలి. మరలా సెప్టెంబర్ 1 నాటికి ఇదిగో మేము చేశామని గర్వంగా చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. కానీ ఆ పరిస్థితిలో లేరు. వీళ్ళకి ఎంతసేపు ఖాళీ భూములు ఎక్కడున్నాయా, విలువైన స్థలాలు ఎక్కడున్నాయా, వీటిని ఏ రకంగా మా వాళ్ళకి మాకు ముడుపులు చెల్లించే వాళ్ళకి ఏ రకంగా కట్టబెట్టాలని ఈ అవినీతి అక్రమాల దందా వైపు నడుస్తుంది తప్ప ఆపరేషన్ బుడమేరు వైపు మాత్రం వీళ్ళు అడుగులు పడట్లేదని ఈ సందర్భంగా విజయవాడ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మరలా ఈ వర్షాకాలంలో అటువంటి విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడకి మా ఏదైతే సింగనగర్ ఉందో ఇక్కడ ఆపరేషన్ బుడమేరు అనేది చేపట్టారు. అది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఆపరేషన్ మొన్న ఏదైతే సెప్టెంబర్లో మనకి బుడమేరు వరదలు వచ్చినాయో అత్యధికంగా దెబ్బతింది సెంట్రల్ నియోజకవర్గం. ఆ స్థితి నుంచి ఇవాళ మళ్ళీ అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ వచ్చేటట్టుగా విజయవాడ నగరాన్ని తీసుకొచ్చాం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అలాగే బుడమేరు భవిష్యత్తులో విజయవాడ నగరానికి చుక్క నీరు రాకుండా 4,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొంత వర్క్ జరుగుతూ ఉంది. అంటే వెలగలేరు నుంచి కృష్ణా రివర్లోకి ఆ బుడమేరుని డైరెక్ట్గా అటు కాలువలు వెడల్పు చేసి పంపించడం వల్ల భవిష్యత్తులో ఇటేపు వర్క్ చొక్క కూడా విజయవాడ నగరానికి రాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నాం. అట్లాగే బుడమేరులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్, ఆక్రమణలు ఇష్టారీతం చేసిన అవి కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇవన్నిటి వల్ల బుడమేరు రాబోయే రోజుల్లో విజయవాడ నగరానికి డైవర్షన్ అయిపోతుంది. కృష్ణా నదిలో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ కలిసిపోద్ది. కాబట్టి ఇబ్బంది లేదు. మొన్నంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరు ఆధునీకరణ పనులు కూడా నిలిపేసింది కాబట్టి ఆ ప్రమాదం వచ్చింది. ఈసారి అలా కాదు. ఇప్పటికీ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. 3,000 కోట్లు టెండర్లు పిలిచాం, జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి చేస్తాం.